సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ వీల్స్. ఇది వచ్చేసి నా కొత్త బైక్ KTM 250 డ్యూక్ ఎబోనీ బ్లాక్. ఇది ఈ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నాను అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందు చాలా బైక్స్ అయితే చూశాను. 400cc బైక్ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ నేను మెయిన్ చూసింది అయితే స్క్రామ్ 400X చూశాను, ట్రయంఫ్ స్క్రామ్లర్. బట్ అది ఏమైందంటే సీట్ హైట్ వచ్చేసి 835mm, నా హైట్ వచ్చేసి 5'6". సో 5'6"కి 835mm అంటే అది సీటు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వెయిట్ పర్లేదు, కానీ హిమాలయన్ కూడా కన్సిడర్ చేశాను. కాకపోతే హిమాలయన్ ఆల్రెడీ ఉంది కాబట్టి హిమాలయన్ వద్దనుకున్నాం మళ్ళీ. ప్లస్ అది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. దానికోసమనే నేను ఆ బైక్స్ ఏమీ చూడలేదు. టెస్ట్ రైడ్లు అయితే చాలా చేశాను. తర్వాత ఇది మెయిన్ KTMలోకి అయితే నేను వెళ్ళకపోవడానికి కారణం కలర్స్. ఆరెంజ్ కలర్ అవి నాకు అస్సలు నచ్చవు. ఇది ఎబోనీ బ్లాక్ రిలీజ్ చేసినప్పుడు చూశాను, నచ్చింది కలర్ అయితే నాకు. బట్ తీసుకుందామని అయితే నాకు ఇది లేదు. అండ్ తర్వాత వెళ్ళాను, టెస్ట్ రైడ్ వేసాను, ప్రైస్ అవన్నీ చెక్ చేసుకున్నా, ఫీచర్స్ అవన్నీ. సో ఇంట్లో అయితే మనకి లుక్ అయితే బ్లాక్లో చాలా బాగా నచ్చింది నాకు డైరెక్ట్గా చూసినప్పుడు అయితే. అండ్ ప్రైస్ కూడా బాగానే ఉంది. మెయిన్ సీట్ హైట్ అన్నది 800mm చేశాడు సీట్ హైటు. ఓల్డ్ డ్యూక్ 250లో అయితే మనకి 830 సంథింగ్ సీట్ హైట్ అనేది ఉండేది. సీట్ హైట్ తగ్గించడం కోసం మనకి సస్పెన్షన్ సైడ్ మౌంట్ చేశాడు, రైట్ సైడ్కి. మిడిల్లో కాకుండా మోనో సస్పెన్షన్లోనే రైట్ సైడ్కి సస్పెన్షన్ అయితే ఇచ్చాడు. సో సీట్ హైట్ అయితే 800mm చేశాడు. మెయిన్లీ ఇండియన్స్ కోసమే తగ్గించాడు దాన్ని. అందుకని నాకు ఒకసారి బైక్ ఎక్కి చూసుకుని అంత కంఫర్ట్ అయితే చెక్ చేసుకున్నాను. నాకు ఆల్రెడీ టూరింగ్ అన్నది నేను NS పైన చేస్తున్నాను కాబట్టి నాకు ఈ స్ట్రీట్ బైక్స్లో టూరింగ్ చేయడం అన్నది కొత్త ఏం కాదు. ప్లస్ కంఫర్ట్ వీటిలోనే ఉంది మెయిన్. నాకు ఇంకా ADVస్లో హెవీ వెహికల్స్ అనిపిస్తుంది నాకు. బైక్స్ హైట్ ప్లస్ వెయిట్ ఇవన్నీ చాలా హెవీగా అనిపిస్తుంది, అందుకని వెళ్ళలేదు. ఇందులో అయితే నా కంఫర్ట్ జోన్ ఇది మెయిన్. బైక్స్ అయితే నేను బ్లాక్లోనే ప్రిఫర్ చేస్తాను. సో అందుకని దీన్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 249cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్. మనకి సేమ్ NSది 23.5 bhp, దీనిది 31 bhp. సో పవర్లో కూడా అంతా నాకేమీ తక్కువ అని అనిపించదు. టైర్స్ కూడా మంచిగా ఉంటాయి, మనకి కంట్రోల్ అంతా బాగుంటుంది. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో TFT ప్లస్ DRL 390లో ఉన్నట్టు ఇచ్చాడు. సో మనకి TFT అన్నది 390 TFT 5" కలర్ TFT డిస్ప్లే అన్నది ఇచ్చాడు. సో మనకి మోడ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మనకి 390లోనే ఉండేవి. దీనికి 390కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ రాదు, అడ్జస్టబుల్ లివర్స్ రావు. ప్లస్ ఇది డిస్ప్లేలో వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్ ప్లస్ లాంచ్ కంట్రోల్ ఇవి మిస్ అవుతాయి. అండ్ ఇంజన్ సైడ్ డిఫరెన్స్ అంతే. మనకి BHP అది 45, నాకు 45 BHP అన్నది టూ మచ్ అనిపించింది. అంటే టూరింగ్ కోసం అయితే మనకి అంత BHP అవసరం లేదు. మనం 110, 120 మనం యావరేజ్ స్పీడ్ వచ్చేసి హైవేలో అయితే. నార్మల్ రోడ్స్లో సింగిల్ రోడ్స్ ఇవి 80 అలా వెళ్తాము. ఇవి 80 కానీ 100 కానీ స్మూత్గా వెళ్తుంది ఇది అయితే. ఈవెన్ NS కూడా 110, 120లో నాకు మంచిగా అనిపించింది. సో ఇది 250cc, ఇంకా దానికైనా 50cc ఎక్కువే ఉంది. ప్లస్ పవర్ కూడా మంచిగా ఉంది కాబట్టి బాగుంటుందని నేను డిసైడ్ అయ్యి దీనికి వెళ్ళాను. మెయిన్ సింగిల్ హ్యాండిల్ బార్ ఇవన్నీ వస్తాయి. దాంట్లో నాకు సింగిల్ హ్యాండిల్ బార్ లేక అది కూడా ఇబ్బంది అయ్యేది. ఏదైనా ఆక్సిలరీ లైట్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఏదైనా చేయాలంటే స్విచ్చెస్కి వాటికి ఇబ్బంది అయ్యేది. అండ్ USD ఫోక్స్ కూడా వచ్చినాయి మనకి. సేమ్ లిక్విడ్ కూల్డ్ ఇంజనే. దానికి దీనికి నాకు అంత ఇబ్బంది అంటే మెయిన్ మొత్తం డిఫరెన్స్ అన్నది రాదు. లైక్ ఇప్పుడు మనం స్ప్లెండర్ నుంచి ఒక పెద్ద సీసీ బైక్కి వెళ్తే మనకి ఎంత డిఫరెన్స్ అనిపిస్తుందో అలా అటువంటి జంప్ అయితే చేయకుండా నా కంఫర్ట్ జోన్లోనే నేను తీసుకున్నాను దీన్ని అయితే. సో మోడ్స్ వచ్చేసి మనకి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు, రోడ్ ప్లస్ స్ట్రీట్. ABS కూడా డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. దీంట్లో మనకి అన్నీ ఇంక్లూడ్ అయినాయి. ఈవెన్ 390 DRL కూడా ఇచ్చాడు మనకి. TFT కూడా 390 నుంచే తీసుకున్నాడు. హైట్ తగ్గించాడు మనకి. బ్యాక్ ABS కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ రోడింగ్ చేసేది ఉండదు, ఏముండదు. సో ADVs తీసుకుందామన్నా ఏదన్నా కూడా ఆఫ్ రోడ్ అవన్నీ వెళ్ళాం కదా, వేస్ట్ అనిపించింది నాకు. మనకి యూజ్ చేయలేని అన్ని ఫీచర్స్ మనం తీసుకుని అక్కర్లేదు అనిపించే నాకు. ఇప్పుడు 40 bhpలో ఏదైనా పవర్ ఉన్న వెహికల్ ఇది కావాలంటే మనకి హిమాలయన్ కూడా ఉంది ఆల్రెడీ. హిమాలయన్తో చేయొచ్చేదన్నని. అది ఫుల్ ADVలా మొత్తం హైట్ అవన్నీ వస్తాయి దానికి. టూరింగ్కి అయితే ఇది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. హైట్ ఎక్కువ తీసుకుంటుంటే అది ఒడిషా వేసుకెళ్ళినప్పుడు నాకు వైజాగ్ ట్రాఫిక్లో అయితే చాలా ఇబ్బంది అయింది. ఒక సైడు అటు ఇటు జంబులు అవ్వడం. ఇదైతే 2 సైడ్స్ పర్ఫెక్ట్గా ఫ్లాట్ ఫుట్ అయితే చేయగలుగుతున్నాను. సో ఇబ్బంది అన్నది లేకుండా. ఈవెన్ ట్యాంక్ కూడా ఫ్యూయల్ ట్యాంకు 16 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చాడు. ఇట్స్ టూ మచ్. ఇది మనకి 32, 33 మైలేజ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇంకా చెక్ చేయలేదు, ఓన్లీ 300 కిలోమీటర్స్ తిరిగాను బైక్ తీసుకున్న తర్వాత.
సో ఆ మైలేజ్లో మనకి 16 లీటర్స్ ట్యాంక్ అంటే అది చూపించడమే మనకి 500 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. 500 కిలోమీటర్స్ రేంజ్ కంప్లీట్గా వచ్చిందంటే మనకి టూరింగ్లో రీఫిల్లింగ్ కూడా ఇబ్బంది అన్నది ఉండదు. ఇప్పుడు 390 తీసుకుందాం అనుకున్నా. మెయిన్ 390లో బ్లాక్ అయితే లేదు. 390 నాకు పవర్ ఇవన్నీ నచ్చుతాయి. ఎప్పటి నుంచో 390 తీసుకుందామని ఒకటి అయితే ఉంది. బట్ దీనికి దానికి 1 లాఖే డిఫరెన్స్. తీసుకుందామన్నా కూడా ఈ కలర్ వల్ల దానివల్ల నేను ఆగిపోతా. ఇది కూడా అందుకే కలర్ వల్ల చూస్ చేసుకున్నాను బ్లాక్. చాలా బైక్స్ అయితే చూశాను నేను ఏడీవీస్లో, కానీ అన్ని స్ట్రీట్ బైక్స్, ఈవెన్ స్పోర్ట్స్ బైక్ కూడా చూశాను. అంటే నార్మల్ ఫెయిరింగ్ ఉన్న బైక్స్ కూడా చెక్ చేశాను. ఏది అనిపించలేదు తీసుకుందామని. BMW 310 GS కూడా చూశాను. అది ఫీచర్స్ ఎక్కువ లేవు కానీ ప్రైస్ రేంజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మన బడ్జెట్ సెగ్మెంట్లో అయితే నాకు ఇది బెస్ట్ అనిపించింది, నా కంఫర్ట్ జోను. సో ఇదే నేను తీసుకోవడానికి రీజన్ అయితే ఈ బైకు. టూరింగ్ కూడా ఇప్పుడు సాడిల్ స్టేస్ ఇవన్నీ దీనికి ఆల్రెడీ మనకి బయట హైపర్ రైడర్, ఆటో ఇంజిన్ ఇవన్నీ బ్రాండ్స్ మనకి టూరింగ్ కిట్స్ అయితే దొరుకుతున్నాయి. అంటే సాడిల్ స్టేస్ కానీ టాప్ ర్యాక్స్ కానీ ఆల్రెడీ నా దగ్గర సాడిల్ బ్యాగ్స్, టాప్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి సేమ్ అవి తీసుకుని ఇన్స్టాల్ చేసుకుని టూరింగ్ అయితే దీనిపైన చేసుకుంటాను. సో మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అండర్ బెల్లీ చేశాడు. సో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి కొద్దిగా తగ్గింది అండర్ బెల్లీ వల్ల. బట్ 176 గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది రోడ్స్కి అయితే ఓకే. ఆఫ్ రోడింగ్ ఇటువంటి వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఈ టైర్స్తో మనం ఈవెన్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళలేము కూడా, బాగా స్లిప్ అవుతాయి. కంఫర్ట్ అయితే నాకు నచ్చింది. సింగిల్ ఫ్యాన్ రేడియేటర్ వస్తుంది, డ్యూయల్ ఫ్యాన్ రాదు. 390లో డ్యూయల్ ఫ్యాన్ రేడియేటర్ వస్తుంది. అండ్ పవర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఆర్ఎల్ అయితే ఎగ్జాక్ట్ 390 లానే ఇచ్చాడు. ఫ్రంట్ అడ్జస్టబుల్ లేదు కానీ బ్యాక్ అడ్జస్టబుల్ 5 స్టెప్స్ అన్నారు. అంటే మనకి షోరూంలో చెప్తే మనకి అడ్జస్ట్ చేస్తారు, దీనికి డైరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి లేదనుకుంటా మనకి. అదైతే మనకి ఇక్కడ స్క్రూ పెట్టుకుని మనం సమ్ స్క్రూ డ్రైవర్ టైపు అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు. దీనికి మనకి షోరూంలో అడ్జస్ట్ చేసి ఇస్తారు ఇదైతే మనకి. సో హబ్లెస్ డిస్క్ కూడా ఇచ్చాడు మనకి బెటర్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ కోసం. ఈ బ్రేకింగ్ కూడా మనదే. నా ఎన్ఎస్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 280 mm ఎంత ఉంటుంది అంత ఐడియా లేదు, మర్చిపోయాను. ఇదైతే 320 mm డిస్క్. ఇది బ్రేకింగ్ అయితే మంచిగా అనిపించింది నాకు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అవే అనిపించినాయి. యూఎస్డి ఫోక్స్, స్టెబిలిటీ అదంతా బాగుంది. ఇంకా ఫుల్ పవర్ అది అని ఏం చెక్ అయితే చేయలేదు నేను, ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి. సీట్స్ కొద్దిగా హార్డ్ ఉన్నాయి. ఆఫ్కోర్స్ ఇది స్ట్రీట్ బైక్ కాబట్టి సీట్స్ మనకి కంఫర్టబుల్గా అన్నది, అంటే లాంగ్ రైడ్స్ కంఫర్ట్ అయితే ఉండదు. మనం టూరింగ్ సీట్స్ కానీ లేదా జెల్ సీట్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేయాలి దానికి. ప్లస్ బ్యాక్ మడ్ గడ్స్ ఇవి కూడా చేంజ్ చేశాడు. ఇదంతా వాటర్ కొట్టకుండా ఇది రిమూవ్ చేస్తాడు బ్యాక్. సో అది కూడా బాగానే అనిపించింది. కంట్రోల్స్ అయితే వచ్చేసి మనకి ఇవన్నీ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచిగాని. సో కాల్ రిజెక్ట్ చేసుకోవడం, ఆన్సర్ చేసుకోవడం ఇదంతా ఇందులోనే చేసుకోవచ్చు. ప్లస్ మ్యూజిక్ కంట్రోల్స్ అన్నీ ఇచ్చాడు మనకి. ఈ మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ ఇందులోంచే డైరెక్ట్ చేసుకోవచ్చు. నావిగేషన్ కూడా ఇచ్చాడు, టర్న్ బై టర్న్ నావిగేషన్, వాల్యూమ్ కంట్రోల్స్. మెయిన్ ఇందులో మనకి క్విక్ షిఫ్టర్ కూడా వస్తుంది. క్విక్ షిఫ్టర్ దేనికి పనికి వస్తుంది అంటే మనకి క్లచ్లెస్ షిఫ్ట్స్ అనమాట. యాక్సిలరేటర్ డౌన్ చేయక్కర్లేకుండానే మనం అప్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు క్విక్ షిఫ్టర్. ఇప్పటివరకు నేను యూజ్ చేసిన దేంట్లో నేను డిజిటల్ మీటర్స్ కానీ క్విక్ షిఫ్టర్లు కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ నా దగ్గర అంటే నేను యూజ్ చేసింది కానీ ఈవెన్ హిమాలయన్లో కూడా టీఎఫ్టీ ఇవన్నీ ఇచ్చాడు. సో నేను దానివల్ల హిమాలయన్కి వెళ్దాం అనుకున్నా రిలీజ్ అవ్వగానే. బట్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి హిమాలయన్కి కన్సిడరే చేయలేదు దాన్ని నేను. అండ్ ఆల్రెడీ రైడ్ చేస్తున్నాను కాబట్టి దాని మీద నాకు కంఫర్ట్ ఎలాగుందని నాకు ఒక ఐడియా ఉంది. అందుకనే ఇంకా హెవీ బైక్స్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ట్రామ్ స్క్రామ్ 400 అయితే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా తీసుకుందామని. అందులో కూడా బ్లాక్ ఉంది. ప్రైస్ కూడా దీనికి దానికి 40,000 డిఫరెన్స్ వచ్చింది అంతే. బట్ అది సీట్ హైట్ ఎక్కువ ఉంది, ప్లస్ సేమ్ ఫీచర్స్ అయితే లేవు అందులో. ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ తప్ప మనకి నార్మల్ డిస్ప్లే వస్తుంది అంతానే. మెయిన్లీ నేను టీఎఫ్టీ డిస్ప్లే అంటే నాకు చాలా ఇష్టం. సో టీఎఫ్టీ డిస్ప్లే కోసం మెయిన్ తీసుకున్నానని చెప్పొచ్చు దీన్ని అయితే, ఫీచర్స్ ఇవన్నీ చూసుకుని. సో లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను దీని మీద ఇప్పుడు. హిమాలయన్ అండ్ ఇది వేసుకుని లాంగ్ రైడ్స్ అయితే అప్పుడు నా ఫుల్ రివ్యూ అన్నది ఇస్తాను. నా కంఫర్ట్ ఎలాగుంది లాంగ్ రైడ్స్లో, ఇది పెర్ఫార్మెన్స్ ఎలాగుందని. మెయిన్ రీజన్స్ అయితే ఇవే నేను ఈ బైక్ తీసుకోవడానికి అయితే. దీని ఫుల్ రివ్యూ అన్నది నేను అప్పుడు చేస్తాను. బైక్ పెర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది, ఏమేమి ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తే మనకి ఏమన్నా యూజ్ ఉన్నాయా, యూజ్లెస్ అన్నది అన్నీ నేను రివ్యూ అయితే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.